తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని మాగుంట నివాసంలో జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాగుంటతో భేటీ అయ్యారు. చంద్రబాబు నిర్ణయించిన తేదీల్లో తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి పార్టీలో చేరుతానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక అద్భుతమన్నారు. ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, వారందరినీ కూడా ఆహ్వానించి హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేటానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికీ కూడా ప్రజానీకానికి